నాదస్వర విద్వాంసులరా, వర్ధతాం అభివర్ధతాం, అభినందన సహస్రాలు. కళ్యాణం అంటే ఇలా ఉండాలి. అందుకే అందుకోండి మళ్ళొక్కటి శ్రీరాముడిది. కళ్యాణము చూతము రారండి, సీతారాముల కళ్యాణము చూతము రారండి. వయోధికులు, ప్రేమాధికులు, మా కే అంటే ఓకే అనే నాగవ అదిగో అభినందన మాలను అందిస్తూ ఆత్మీయతతో చల్లగా ఆర్ద్రమైన హృదయముతో అమృత అక్షతల్లో అమృతాన్ని నింపి అభినందన మాల అందిస్తున్న ఈ శుభమేళ. కే నాగవ గారు అందుకోండి అపూర్వమైనటువంటి వైభవ దీవెనలు, చల్లగా ఆరోగ్యంగా వర్ధిల్లాలి మీరు. మా బెల్లంకొండ వారు వచ్చారంటే చాలు, అది కొండంత అండ లోకానికి. మా బెల్లంకొండ అభినందనలు అందించిన శుభవేళ. వర్ధతాం అని వారు అభివర్ధతాం, ఎవర్ గ్రీన్, ఎప్పటికీ ఇలా ప్రేమతో ఆయుష్మంతుల ఈ కోట్లాది కొద్దిగా వర్ధిల్లుతూ ఇది ఎవర్ గ్రీన్ గా వర్ధిల్లుదురుగాక. శుభమస్తు. ఆత్మీయ పరివారము చూడండి, కుటుంబ సభ్యుల యొక్క అభినందన మందారమాల. పెద్దలు అదిగో ధార్మిక నిష్ఠ కలిగినటువంటి ఆత్మీయులు చల్లగా దీవిస్తున్న ఈ శుభవేళ. మా ప్రేమ అంటే ఎక్కడ ఉంటుంది అంటే ఆనందంలో ఉంటుంది. ఆ ఆనందమే రమణ అయిన వేళ. అదిగో మా శాసన సభ్యులు రమణ గారు ప్రేమైక మూర్తి ఆది లాభాదులతో వర్ధిల్లాలి అంటూ ఎంత ప్రేమగా చక్కగా ఈ నవజంటను ఆశీర్వదిస్తున్న వేళ. రమణ గారు అందుకోండి, చెదరని మీ వాత్సల్యము మాకు తరగని పెన్నిధి. రమణ వర్ధతాం అభివర్ధతాం. వయోభారము శరీరముకే తప్ప మనస్సుకు కాదు అంటూ అదిగో పెద్దలు ఎంత దండిగా ఈ నవజంటను దీవించటానికి విచ్చేస్తున్నారు. చూద్దాం. మా అడుసుమిల్లి వారికి, కారు మంచి వారికి నిండుగా పెద్దలు అదిగో నిండు హృదయముతో దీవిస్తూ ఉన్న శుభవేళ. ఆయుర్ వర్చో యశో బల అభివృద్ధి రస్తు అంటూ చల్లగా దీవిస్తూ ఉన్నారు. మరొక్కసారి పేరు పేరున అర్థిస్తున్నాం.
ప్రతి ఒక్కరూ భోజనం చేసి భోజన తాంబూలాదులు స్వీకరించి వెళ్ళాలి. కళ్యాణ భోజన తాంబూలాదులను స్వీకరించి వెళ్ళాలి. అందరిది విలువైన సమయమే అయినా కన్యాదాతకు కన్యా ఆదాన ఫలం అందిస్తూ భోజన తాంబూలాదులను స్వీకరించండి అని మరొక్కసారి ఇరు వంశాల వారి నుండి అర్థిస్తూ ఉన్నాం. చక్కని సప్తపదితో కూడుకున్న వివాహం, చక్కని సప్తపదితో కూడుకున్న వివాహము, ఈ జంట వేసిన 7 అడుగుల బంధము, 7 జన్మల బంధము చక్కగా వర్ధిల్లుగాక అంటూ అదిగో దీవిస్తున్న ఆత్మీయ మిత్రులకు, ప్రేమైక మూర్తులకు స్వాగతాంజలి. ఓం ఈశ ఏకపదీ భవ సామాం అనువ్రతా భవ అంటూ మొదటి అడుగు వేసిన శుభవేళ. అందుకే let us take first step together, let us be compatible to each other. ఇద్దరము కలిసి ముందు అడుగు వేయాలి అంటూ ప్రమాణం చేశారు. అదుగో ఇక రెండవ అడుగు. ఓం ఊర్జో ద్విపదీ భవ, let us live energetic life. మంచి ఆరోగ్యవంతమైన జీవితముతో వర్ధిల్లుదురుగాక అంటూ దీవిస్తున్నారు. ఇక మూడవ అడుగు. ఓం క్షయస్పోషయ త్రిపదీ భవ, లెట్ us live a prosperous life. కలిసిపోవడమే కాదు ఉల్లాసవంతమైన శుభప్రదమైన జీవితమును కలిగియుందురుగాక అని దీవిస్తూ ఉన్నారు. ఇక నాలుగవ అడుగు. ఓ మాయోభవ్యాయ చతుష్పదీ భవ, లెట్ us live a majestic life. ఒక న్యాయవంతమైన శుభప్రదమైన జీవితముతో మీరు వర్ధిల్లుదురుగాక అంటూ దీవిస్తూ ఉన్న శుభవేళ. ఇక ఐదవ అడుగు. ఓం ప్రజాభ్య పంచపదీ భవ, లెట్ us have worthy children. ఒక చక్కని సత్సంతానముతో వర్ధిల్లురుగాక. అంటే ఎలాంటి సంతానం కావాలి? కౌసల్య సుప్రజా రామ, సుప్రజ కావాలి. అందుకే మనిషి కావాలి. అప్పుడే ఎదిగిన కొద్దీ ఒదిగి ఉండే తత్వం వస్తుంది. ఆ మనిషి కమ్మని దీవిస్తూ ఉన్నారు పెద్దలు. ఇక ఆరవ అడుగు. ఓం ఋతుభ్య శబదీ భవ, లెట్ us ఎంజాయ్ ఆల్ సీజన్స్. 6 ఋతువుల్లో విహరించమన్నారు. శాస్త్రము వద్దని చెప్పలే, ప్రేమను వద్దని చెప్పలే. కానీ ఇలా ఉండాలి ప్రేమ అంటే పెద్దల యొక్క దీవెనలతో ఇలా ఉండాలి అంటే మరొక్క అర్థం నేటి యువతకు అందిస్తున్నాం. కాలేజీల్లో చదివేటప్పుడు చేతుల్లో పుస్తకాలే పట్టుకోండి, ప్రేమ పాఠాలు వల్లించకండి. టీవీ దగ్గరికి వచ్చారంటే టీవీగా చూడండి, క్రికెట్ వింటూ ఉన్నప్పుడు క్రికెటే వినండి, భోజనం దగ్గర భోజనమే చెయ్యండి, పడక మీద పడుకున్నారంటే హాయిగా పడుకోండి, కుర్చీలో కూర్చున్నారంటే హాయిగా కూర్చోండి, పెళ్లికి వచ్చారంటే హాయిగా దీవించండి. కానీ ఈనాటి ఇంజనీరింగ్ కాలేజీలు, డిగ్రీ కాలేజీలు పుస్తకాలు పట్టే చేతులతో యాసిడ్ పడుతున్నారు. ఎవరో ఒక్కరు పట్టినా సమాజానికి ఆ జిడ్డు. కనుక అలా ఉండకూడదు. అందుకే కౌసల్య సుప్రజారామ, అదే ఈ 6వ అడుగులో చెప్పిన అర్థం. హాయిగా విహరించాలి. ఎలా? 6 ఋతువులు ఎలా పల్లవిస్తాయో అలా జంట హాయిగా స్వేచ్ఛగా తిరగమని చెప్పింది. కానీ పెద్దల అడుగు జాడలతో ఉండాలి. అది ఇక 7వ అడుగు, అత్యంత ప్రాధాన్యమైనటువంటి అడుగు.
సఖా సప్తపదీ భవ లెట్ us లివ్ లైక్ ఫ్రెండ్స్. ఒక అన్యోన్యమైన మిత్రుల వలె మెలగాలి. దంపతులు అంటే అలా ఉండాలి. అందుకే ఆత్మీయులు. అక్కడ మా సినీ జీవితంలో చూస్తే విలన్ అంటారు, కానీ ఇక్కడ ఎవర్ గ్రీన్ ముసి ముసి నవ్వుల అందగాడు వచ్చాడు. అదిగో చక్కగా దీవిస్తూ ఆచార్యులతో కూడుకొని చిన్నజీయర్ స్వామి మంగళాశాసనముతో వర్ధతాం అభివర్ధతాం. అందుకే ఫ్రెండ్స్ అంటారు. అంటే లెటస్ లివ్ ఏ లైక్ ఫ్రెండ్స్. ఈ దంపతులు ఒక మిత్రుల వలె ఉండాలట. అందుకే కాలికి మధ్యలో ఉంచేస్తారు. ఎందుకు? తొందరపడి అడుగు వేయకూడదు. నీ అడుగులో నేను వేస్తానంటాడు. సన్నెకాలు త్రొత్తాడు. 7 అడుగుల బంధం, అదే బంధం, అదే జీవిత మాధుర్య బంధం. అది అందరి అభినందనలు అందుకుంటూ ఉన్నారు.